కాకుండా కానీ అన్ని కూడా మనకు చేసి పెట్టింది కాబట్టి మనం అందరం కూడా ప్రశాంతనకు మద్దతుగా నిలవాలని మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మొదటగా ఈ గ్రామ ఉప సర్పంచ్ పిట్ల సత్తంగా మాట్లాడుతున్నా కోరుతున్నాం. ప్రశాంతన నాయకత్వం. ఈరోజు వేల్పూర్ గ్రామానికి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ యొక్క ఓల్బంగా దగ్గరికి విచ్చేసినటువంటి మన వేల్పూర్ ముద్దుబిడ్డ యాట్రిక్ వీరుడు మన ప్రశాంతన గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు 12వ వార్డు అక్క చెల్లెలందరికీ అట్లాగే మా అన్నదమ్ములందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువజన సంఘాల సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాస్తవంగా మనం ఇలా వేల్పూర్లో ప్రశాంతనను గెలిపించుకోవడం అవసరము చాలా ఎంతగానో ఉన్నది. ఎందుకంటే గతంలో మన ఎంపీ అరవింద్ గారు మన వేల్పూర్ ముద్దుబిడ్డనే, కానీ గతంలో 5 సంవత్సరాల క్రితం వేల్పూర్ గాంధీ కాడికి వచ్చిపోయిందంటే ఇంతవరకు వేల్పూర్కి వచ్చింది లేదు. ఈ గతంలో వేల్పూర్ గ్రామంలో ఎన్నో ఆపదలు వచ్చినా వేల్పూర్ గ్రామానికి ఎన్ని సమస్యలు వచ్చినా ముందు నిలబడి తన ఇంట్లో అయితే ఎట్లా కష్టం వస్తుందో అట్లా చెల్లించిపోయిన మనిషి మన ప్రశాంత్ అన్న. గత కరోనా కాలంలో మన జిల్లాలో అత్యధికంగా మన వేల్పూర్ గ్రామంలో దాదాపు 30 మంది దాకా చనిపోయాడు. ఆయన కానీ ఒక్కనాడు కూడా మన కష్టసుఖాలలో పాల్పంచుకునే మనిషి మన బీజేపీ నాయకులు. కానీ ప్రశాంత్ అన్న ప్రతి ఇంటికి ప్రతి వారిని ప్రతి కష్టసుఖాలలో మనకు పాల్గొన్నాడు. ఇవాళ వేరే పార్టీ నాయకులు గెలిచినట్లయితే మన కష్టసుఖాలలో కానీ మన బాధలు కానీ ఎవరు కూడా లేవరు. ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలా. అట్లాగే వేల్పూర్ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ తో సిటీ యొక్క ఎట్లయితే హైదరాబాద్ లో ఎట్లుంటుందో నిజామాబాద్ ఎట్లుంటుందో అట్లా వేల్పూర్ గ్రామాన్ని తీర్చిదిద్దుడు. ఇవాళ వేల్పూర్ గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే ఇవాళ మన వీడీసీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎవరేమో అడగకుండా తానే అన్ననే సొంతంగా గ్రహించి ప్రతి ఒక్క ప్రాణిని చేసి పెడుతున్నాడు. ఇవాళ మనము వేల్పూర్ గ్రామంలో అన్న మనకు ఉన్నాడు కాబట్టి రేపు పొద్దులైన పని పడ్డా కానీ మనకేదైనా అవసరం ఉన్నా కానీ అన్న దగ్గర సతకొద్ది అడిగే హక్కు మనకు ఉన్నది. ఇవాళ మన అన్న ఉంటే మనకు హక్కు ఉంటుంది. వాస్తవంగా వేరే నాయకులు ఒకవేళ గెలిచినట్లయితే మనం ఇవాళ హైదరాబాద్ పోవాలా. ఇవాళ ఇంతకు ముందు గతంలో చాలా మంది నాయకులు గెలిచారు, చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచింది. కానీ ఎవరు కూడా సొంత గ్రామంలో నివాసం ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని అక్కడ ఉండలేదు. కానీ ప్రశాంతన మాత్రము వేల్పూర్లోనే ఉండి వేల్పూర్ గ్రామం యొక్క పేరు నలుదిశల రాష్ట్రం మొత్తము వినిపిస్తుందంటే కారణం మన ప్రశాంత్ అన్న. ఇవాళ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా సరే మనకు ఆ యొక్క లాభం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలా. ఇవాళ వాస్తవంగా వేల్పూర్ గ్రామంలో ఇవాళ గుడులకు నిధులు మంజూరు చేసిండు అన్న, బడులకు మంజూరు చేసిండు, యువజన సంఘాలకు నిధులు మంజూరు చేసిండు, కుల సంఘాలకు నిధులు మంజూరు చేసిండు, ఇవాళ చర్చిలకు మంజూరు చేసిండు, దేవాలయాలకు మంజూరు చేసిండు, మసీదులకు మంజూరు చేసిండు. ఇవాళ కులము మతము అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పని చేసి పెట్టిండు. ఇవాళ పార్టీని కూడా లేడు. ఏ పార్టీ అయినా సరే, వాడు కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరు తన ఇంటి తలుపు తట్టితే ప్రతి ఒక్కరికి సహాయం చేసిండు. ఇవాళ ఎంతో మంది అనారోగ్యంతో సీఎంఆర్ కోసం తన ఇంటి తలుపు తట్టే ప్రతి ఒక్కరికి ఇలా మా ఊరు బిడ్డ ఇలా మా మనిషి అని చెప్పుకొని ప్రతి ఒక్కరు పని చేపించుకున్నారు. ఇలా మనం కూడా ఏ ఊరికన్నా వెళ్తే మీ ఊరైనా మా ఎమ్మెల్యే కదా మాకైనా పని ఏంటని మిమ్మల్ని కూడా అడుగుతారు. కాబట్టి ఈ యొక్క అన్నని గెలిపించుకుంటాం మనకు మన వేల్పూర్ గ్రామానికి గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని 30వ తారీఖు జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటేసి ప్రశాంతనను గెలిపించాలని కోరుతున్నాం. అట్లాగే అన్న చిన్న విన్నపం ఉన్నది. ఏదైతే 1వ వార్డు 2వ వార్డు 12వ వార్డు 3వ వార్డులలో చిన్న విన్నపం ఉన్నది. మీరు నెక్స్ట్ గెలిచిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుండి పోచమ్మ టెంపుల్ వరకు డాంబర్ రోడ్డు, అట్లాగే మన రామందిర్ నుండి వేణుగోపాల సంఘం వరకు వేణుగోపాల టెంపుల్ వరకు డాంబర్ రోడ్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మొన్ననే మనకు పోచమ్మ టెంపుల్ దగ్గర షెడ్ నిర్మాణాల కోసం అన్నగారు 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిండు. అట్లాగే వేణుగోపాల స్వామి ఆ దేవాలయ అభివృద్ధి కోసం కూడా 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిండు. ఇవాళ ప్రతి ఒక్క పనిని అన్న గుర్తించి పనిచేసిండు. ఇవాళ వరదలు వచ్చినాయి రాత్రి తెల్లని దాకా రాష్ట్రంలో ఇక్కడ కూడా పడని వర్షపాతం సంవత్సరంలో మొత్తం పడే వర్షపాతం ఒకే రోజు పడ్డది వర్షపాతం. అటువంటి టైంలో రాత్రి 3 గంటలకు అన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటంటే మాకు ఫోన్ చేసిండు. అరే అందరు కూడా వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు బాధ ఉన్నా కష్టంగా నిలబడి ఉండండి, పని చేయండి అని చెప్పిండు. అట్లాగే 2 చెరికట్టలు అయిపోయినాయి. ఇలా ఎవరు కూడా
ఏ నాయకుడు ఏ గ్రామాభివృద్ధి కమిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎవరు కూడా అన్న చెప్పలేము. అన్న ఇట్లా మంచి అన్ననే గుర్తించిండు. 15 రోజుల్లో కూడా ఇలా చెరికట్టలన్నీ మళ్ళా ముట్టుబడిలాగా బలవంతం చేసిండు. ఇలా 3 చట్టాలను నిర్మించిండు. కాబట్టి ఇలా మనకి ఏ అవసరం కూడా అన్నయ్య గుర్తింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన మనసును ఉంచుకొని అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి కడుపులో పెట్టుకొని బాధ్యత మనకున్నా కాబట్టి అందరం కూడా కార్డు గుర్తు కోటేసి ప్రశాంతాన్ని గెలిపించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి DCCB వైస్ చైర్మన్ గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, MPP జమున గారికి, ZPDC భారత్ గారికి, మాజీ ZPDC సభ్యురాలు నీరడు భాగ్య గారికి, అట్లాగే ఈ ప్రాంత MPTC మహేష్ గారికి, అట్లానే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి TRS పార్టీ నాయకులందరికీ, వేదిక కింద ఉన్నటువంటి TRS పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికంటే ముఖ్యంగా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 12వ వార్డుల నుంచి వచ్చినటువంటి నా వేల్పూర్ నా అన్నదమ్ములకు, పాల్గొన్నటువంటి వీర సవార్కర్ యూత్కు, రజక యూత్కు, శ్రీరామ్ యూత్కు, నవయువ యూత్కు, ముస్లిం అంజుమన్ కమిటీ వారికి, అట్లాగే రెడ్ రోజ్ యూత్ వారు, వైశ్య సంఘం వారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు, ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒకసారి మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాద కోసం నేను మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీకు సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది వేల్పూరు, నేను వేల్పూరు బిడ్డను, నా మట్టి కలిసిపోయేది కూడా వేల్పూరులోనే, మీ బిడ్డనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల ఈ గ్రామానికి సుమారుగా ఈ 10 సంవత్సరాల కాలంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఎంత చేయగలుగుతానో అంత చేసే ప్రయత్నం చేసినా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. దాని ఫలితమే ఇవాళ మన వేల్పూర్ గ్రామంలో అయినటువంటి సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, 4 లేన్ల రహదారులు, 4 లేన్ల రోడ్లు, ఇవాళ ఇదే స్థానం, ఇదే ప్లేస్ ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా జరిగింది, ఇక్కడనే మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఆశ్చర్యం ఉన్నది నాకు. బస్సు దిగడానికే ఇబ్బంది ఉండే, ఇక్కడ ఒక బస్సు వస్తే ఇంకో బస్సు ఆపాలి, బస్సులు ఎదుటి పోడే ఇబ్బంది ఉన్నా ఈ జాగాలో ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నాం. ये जलसे में शामिल हुए मेरा मुसलमान भाई बहनों को भी मैं मेरा आदाब, मेरा सलाम। आपका बेटा आपके दुबे के लिए आज आपके सामने खड़ा है। అయితే అన్ని కార్యక్రమాలు అన్ని జరిగినాయని మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇంతకుముందు సత్యం చెప్పినాడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా సాయం చేసే ప్రయత్నం చేసినాం. ఎవరు ఏ ఆపదలో ఉన్నా కాదు అనకుండా ఇవాళ ఈ గ్రామంలో 425 మందికి
మీరు ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స చేయించుకుంటే నాకు తోచినంత సహాయం ముఖ్యమంత్రి గారిని అడిగి మీరు 1,00,000 ఖర్చు చేస్తే 40,000, 50,000, 60,000 ఎంత వీలైతే అంత దాదాపుగా 462 మందికి కేవలం ఈ గ్రామంలో 2,74,00,000 రూపాయల CMRF చెక్కులు ఇప్పించడం జరిగింది. ఆపదలో ఉన్నవారి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా 11 కోట్ల రూపాయలతోటి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇప్పించడం జరిగింది 100% ఫ్రీగా. ఇట్లా ఇవాళ వేల్పూర్ గ్రామానికి ఎటు దిక్కు చూసినా అన్ని కూడా డాంబర్ రోడ్లు, డబుల్ లైన్ల డాంబర్ రోడ్లు అవుతా ఉన్నాయి. అది నడుకుడకు పోయే రోడ్ కావచ్చు, జాన్కంపేటకు పోయే రోడ్ కావచ్చు, అంసాపూర్కి పోయే రోడ్ కావచ్చు, కుక్నూరు కోవన్పల్లికి పోయే వెంకటాపూర్కి పోయే రోడ్ కావచ్చు, రామన్నపేటకు పోయే రోడ్ కావచ్చు. ఇట్లా అన్నీ కూడా మరి వాళ్ళ డబుల్ రోడ్లు చేసుకుంటా ఉన్నాం. వేల్పూర్ గ్రామం రైతుల కోసం 3 చెక్ డ్యాంలు మంజూరు చేసుకున్నాం దాదాపు 15-20 కోట్ల రూపాయలతో. మాటు కాలువను బాగు చేసుకున్నాం. గుత్ప అలీసాగర్ నుంచి, గుత్ప నుంచి, నవాబ్ నుంచి ఎండాకాలం కూడా మన వేల్పూర్ చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. అది మీ అందరికి కూడా తెలుసు. నిండాల్సిందే చెరువులు ఆపుతే సంపేస్తా అన్న రీతిలో అధికారులకు చెప్పి మన చెరువులను పట్టుబట్టి నింపిస్తా ఉన్నాం. స్కూళ్ళకు కూడా మంచిగా చేసుకున్నాం. ఇవాళ వేల్పూర్ ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ఇంకా మనం ఇక్కడ ఉర్దూ మీడియం చేసుకోవడం కావచ్చు, అప్గ్రేడ్ చేసుకోవడం కావచ్చు స్కూల్ని, ముస్లిం స్కూల్ని, ఇట్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో ఇవాళ పనిచేసుకున్నాం. మీ అందరి ఆశీర్వాదం, మీ దయ వల్ల. మీ బిడ్డను కాబట్టే, నేను వేల్పూర్ బిడ్డను కాబట్టే ఒక ముద్ద నా దగ్గరకు వస్తే, ఒక 10 కోట్ల రూపాయలు నాకు నియోజకవర్గానికి వస్తే దాంట్లో వేల్పూర్ది మొదలు పక్కన పెట్టి, ఆ ముద్ద పక్కన పెట్టే మిగతా వాళ్ళకి పంచినాం ఎప్పుడైనా కానీ. నేను ఈ వేల్పూర్కి నీరేడిగాడిగా పనిచేసిన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది, తప్పకుండా చేయాలి. చేయకపోతే సార్థకత లేదు. ఏ మంత్రి కూడా గ్రామంలో వచ్చి పడుకోడు. నిజామాబాద్లో, హైదరాబాద్లో, జిల్లాకు వస్తే నిజామాబాద్లో ఉంటారు ఏ మంత్రి అయినా సరే. కానీ నేను ఏనాడు నిజామాబాద్లో వండుకోలే, వచ్చి వేల్పూర్లే వండుకున్నారు ఎంత రాత్రి అయినా సరే. మన ఊర్లో, మన ఇంట్లో ఇక్కడే పడుకున్నా. ఇక పొద్దుగాళ్ళు 2, 3, 4 నా వేల్పూర్లో కలగకపోతారా, ఏదో ఒకటి సాయం అడగకపోతారా, చెయ్యకపోతానా, అందుబాటులో ఉంటే అది వేరే ఉంటుంది. కాబట్టి చాలామంది నన్ను ఆఫీసర్లు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, వద్దు సార్ అట్లా మీరు ఊరే వండుకుంటే ఎట్లా, మంత్రి మీరు నిజామాబాద్లో ఉండాలి, గెస్ట్ హౌస్లో ఉండాలి, లేకపోతే బంగ్లా తీసుకోవాలి, అక్కడ ఉండాలి అని అంటారు. కానీ ఒక్కరోజు కూడా నిజామాబాద్లో వండుకోలేనేది. వచ్చి మన ఇంట్లోనే వండుకున్నాం, మన ఊర్లోనే వండుకున్నానే. అట్లా ఇవాళ మీ బిడ్డగా నాకు చాలా తృప్తిగా ఉన్నది, చాలా సంతృప్తిగా ఉన్నది. ఇవాళ వేల్పూర్ గ్రామంలో ఒక గుణాత్మకమైన మార్పు. వేల్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే నిజామాబాద్ హాస్పిటల్ కన్నా మంచిగా ఉన్నది అని చెప్పి చాలా మంది అంటుంటారు నన్ను. ఇట్లా ఇవాళ ఇదంతటి కారణం ఏంది, సింగిల్ పాయింట్ కారణం ఏంటంటే, నేను ఈ గ్రామంలో నా దగ్గరికి సహాయానికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని చూడలేదు, ఏ కులమో అని చూడలేదు, ఏ మతమో అని చూడలేదు. వేల్పూర్ బిడ్డనా కాదా,
వేల్పూర్ ఆయనకు అవునా కాదా అని మాత్రమే చూసిన తప్పిస్తే వేరేదేం చూడలేదు. చాలా మందికి వేరే ఆఫీసులలో పోతే, అది ఎంఆర్ఓ ఆఫీసు, నిజామాబాద్ ఏదైనా ఆఫీసు పోతే మీది ఏ ఊరు అంటే మేము వేల్పూర్ అనగానే పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి, ఎవరు కూడా ఆపేది ఉండదు. ఒక ముఖ్యమంత్రి 3 సార్లు వచ్చిన గ్రామం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ గ్రామం కూడా ఉండదు, ఏ ఊరు కూడా ఉండదు. ఒకసారి హరితారప్పుడు వచ్చినారు కేసీఆర్ గారు, ఇంకోసారి మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఒకసారి మొన్న మా అమ్మ మంజులమ్మ చనిపోయినప్పుడు, అట్లా 3 సార్లు ఈ గ్రామాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించలే. ఇవాళ వేల్పూర్కు అంత పేరు ప్రతిష్ట. మొన్న ఎక్కడో నిజామాబాద్లో వేరే ఏదో మీటింగ్లో మాట్లాడుతూ కూడా వేల్పూర్ అని చెప్పి తీస్తా ఉన్నాడు పేరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అట్లా వేల్పూర్ పేరు ప్రఖ్యాతులు ఇవాళ మొత్తం రాష్ట్రంలో పెరిగిపోయింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది, విడగా పుట్టినందుకు నా ధర్మం నా కర్తవ్యం నేను నెరవేర్చినా అని చెప్పి నాకు సంతోషంగా ఉన్నది. ఇంకా ఏదైనా సరే చేయడానికి సిద్ధమే. నేను తమ్ముడు సత్యం 2 రోడ్లు అడిగిండు, 2-3 డాంబర్ రోడ్లు అడిగిండు. మీ ఆశీర్వాదం మీ ప్రేమ ఉంటుంది, పెద్ద పని కాదు. అవి కూడా అయిపోతాయని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. 155 మంది అప్లై చేస్తే 155 మందికి కూడా మంజూరు చేయడం జరిగింది. 100% మంజూరు చేసినాం. ఇది నా గ్రామం కాబట్టి, అది ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే నా వాళ్ళే కాబట్టి ఎక్కడ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు కూడా నేను పార్టీలు చూడలేదు. అధికారులు ఏ లిస్టు తయారు చేస్తే ఆ లిస్టుకి వెళ్ళిపోమని చెప్పినాను నేను. దాంట్లో చాలామందికి బీజేపీ వాళ్ళకు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకు వచ్చినాయి. నేను మొన్న ఒక మీటింగ్కు కేసీఆర్ ప్రజా కళ్యాణ మండపం మీటింగ్ పోతుంటే నేను కట్టించిన 2 బెడ్రూమ్ ఇళ్ళనే ఒక బీజేపీ జెండాలు పెట్టిన ఆటో ఉన్నది, ఒకటి కటౌట్లు పెట్టిన ఆటో. అట్లా కూడా ఏ పార్టీ అని చూడలేదు, నేను అందరికి ఇచ్చినాను. గృహలక్ష్మి కూడా నేను మా రమేష్ అన్నకు కానీ, రాములకు కానీ, సత్యం కానీ వీళ్ళందరికీ కూడా చెప్పిన నేను, మనకు పార్టీలు లేవు వేల్పూర్ ఊర్లో, ఎవరైనా సరే మనోళ్ళే, మనం చేసే సహాయంలో అవేం చూడద్దు మనము అని చెప్పినాను స్ట్రిక్ట్గా. దాదాపు 34 కుల సంఘాలకు ఇచ్చుకున్నాం. 1,50,00,000 రూపాయలు ఇచ్చినాం పోయినసారి, ఈసారి కలిపి. ఈసారి ఇవ్వలేదు, పోయినసారి ఇచ్చిన 1,50,00,000 రూపాయలతోటి. కాబట్టి ఈసారి వేల్పూర్కి వద్దు అని చెప్పిన. ఇప్పుడు వచ్చేసారికి మళ్ళీ కొందరు అడుగుతున్నారు, మాకు సంఘభవనం కట్టుకుంటాము అంటే, కొందరు గుళ్ళు ఇచ్చినాం, సంఘభవనం ఇవ్వలేదు. వాళ్ళు సంఘభవనం కట్టుకుంటామని అంటున్నారు. కొందరు సంఘభవనాలు ఇచ్చినాం, గుళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు గుళ్ళు కట్టుకుంటాం అంటున్నారు. అట్లా ఎట్లయినా సరే వచ్చేసరికి వాళ్ళందరికీ కూడా వేల్పూర్లో ఒక్కటి కాకుండా ఒక్కటి కూడా మిగలకుండా చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఈ పనులు తప్ప ఇక మిగిలిన లేవు. ఇకపోతే మీ అందరికీ నాది ఒకటే మనవి, ఎట్లనైతే మీ ప్రేమ మీ ఆశీర్వాదాలతో నేను ఇంత పెద్దోడిని అయినో, ఎట్లనైతే నేను చేసే పనిలో నేను వేల్పూర్లో పార్టీలు, కులాలు, వర్గాలు, మతాలు ఎట్లయితే చూడకుండా నేను అందరికీ చేసినాం, అట్లనే ఈ ఓటు నా ఓటు, నాకేసే ఓటు ఇది. ఈ ఓటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు కావాలో నిర్ణయించే ఓటు. కాబట్టి నేను ఎట్లయితే ఎవరి భేదాభిప్రాయాలు లేకుండా, ఏ పార్టీ వారు చూడకుండా, ఏ కులం వారు చూడకుండా, ఏ మతం వారు చూడకుండా నేను ఎట్లయితే పనులు చేసి పెట్టినో నా చేతిలో ఉన్నంత, అట్లనే ఇప్పుడు నాకు కూడా పార్టీలకు అతీతంగా ఓటు వేయమని చెప్పి నేను వేల్పూర్ నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. వేల్పూర్లో మీరు ఇచ్చే మెజార్టీయే నా గెలుపుకు నాంది కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంట్లో గెలిసే రచ్చ గెలాలంటారు. ఇంట్లో మీ అందరి సంపూర్ణ మద్దతు, 100% మద్దతు నాకు దొరికినప్పుడే నేను బయట గెలవగలుగుతాను.
ఇంట్లోనే నాకు కుంపటి ఉంటే బయట నేను నవ్వుల పాలవుతా. కాబట్టి ఆలోచన చేయండి దయచేసి. ముందు కూడా నేను అట్లనే ఉంటా. ముందు కూడా వేల్పూర్ అంటే చాలు, వేల్పూర్ బిడ్డ అంటే చాలు, నాకేం వేరే ఏం ఉండదు. ఇక చెప్పినా మీకు ఇంతకు ముందు నీరడగాడి తిరిగా పనిచేశాను నేను అని. మనది మొత్తం సర్దుకున్నాకనే వేరేటికి పెట్టినా నేను. ఏ పైసలన్నా రాని, ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ, 1 కోటి రూపాయలు వచ్చింది అంటే మొదలు నా వేల్పూర్కి ఎంత అని చూసుకున్నా. నా వేల్పూర్కి పక్కన పెట్టినాకనే వేరే ఊర్లు. అది ఎవరికైనా చేయాల్సిందే, చేయవలసిన ధర్మే. చేయకపోతే వాడు మనిషి కాదు, ఊరుకు చేసుకున్నవాడు మనిషి కాదు నా దృష్టిలో. కాబట్టి నేను చేసిన. ఇక ఇప్పుడు చేయాల్సింది మీదే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. పాత దేవాంగ సంఘం వాడకట్టుకు సీసీ రోడ్ మంజూరు అయింది. ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు, ఎలక్షన్ తర్వాత ఎందుకు? ఎవరు ఆపారు మిమ్మల్ని? మొన్న మంజూరు చేసిన సీసీ రోడ్లు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. అవి చాలా చిన్న విషయాలు. మీరు గాడ సీసీ రోడ్ లేదు, గీడ సీసీ రోడ్ లేదు అని అనుకుని నాకే సిగ్గు అవుతుంది. నేను ఏడ లేకున్నా చేసి పెడతా, అది పెద్ద ఇష్యూ కాదు. మొదలు మన అయినాకనే వేరే అవుతాయి. తప్పకుండా పాత దేవాంగ సంఘం వాడకట్టుకు కూడా సీసీ రోడ్డు మంజూరు అయింది, అది చేసి పెడతా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ఇకపోతే మళ్ళీ కేసీఆర్ గారు రాగానే ఒక 4-5 కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఒకటి, ఎట్లనైతే రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి రైతు బీమా వస్తూ ఉన్నది ఇంటికి. అయితే భూమి లేని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సార్ మీరు భూమి ఉన్న వాళ్ళకి సరే చనిపోతే ఇస్తున్నారు, మంచిదే, మాకేం అభ్యంతరం లేదు, మరి మా భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా సార్ అని ఒక మాట వస్తున్నది, ఒక ప్రశ్న వస్తున్నది. అది కూడా న్యాయమైన కోరికనే అనిపించింది. ఎవరికైతే భూమి లేదో ఆ భూమి లేని కుటుంబంలో కూడా సంపాదించట ఆయన చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ భార్య పిల్లలకు కూడా రైతు బీమా తిరగనే కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు పంపించబడుతుంది అని చెప్పి మనం చేస్తాం. खास तौर पे आपको समझ में आना है, हमारे घर में कोई कमाने वाले मर्द नसीब अच्छा नहीं है तो गुजर गए तो बीवी बच्चों का हालत बहुत बुरा होगा. तो वैसे बीवी बच्चों के लिए 5 लाख रुपए केसीआर बीमा दिया जाएगा. 10 दिन के अंदर दिया जाएगा वो घर को. రెండవది, ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉన్నదో దాని కింద ట్రీట్మెంట్ చేయించుకునే లిమిట్ తక్కువగా ఉన్నది. ఇప్పుడు అది హార్ట్ ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు కింద. ఇప్పుడు మనం మళ్ళీ ప్రభుత్వం రాగానే 15 లక్షల రూపాయలకు ఆ లిమిట్ పెంచుతా ఉన్నాం. 15 లక్షల రూపాయల దాంట్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ అయ్యేది అంతా కూడా ప్రభుత్వమే కడతది, మనం రూపాయి పెట్టక్కర్లేదు. समझ में आया मैं? समझ में आया ना भाई? बोलो उर्दू में, हिंदी में बोलो. आरोग्यश्री कार्ड के अंदर जो ट्रीटमेंट होते हैं, ये हार्ट ऑपरेशन, ऐसा जो थोड़े ट्रीटमेंट्स है बड़े बड़े, वो ट्रीटमेंट के लिए लिमिट बहुत कम था. अब केसीआर साहब ने अगले गवर्नमेंट में 15 लाख रुपए करेंगे वो लिमिट को. 15 लाख रुपए तक अपन 1 रुपए बांधने का जरूरत नहीं है, गवर्नमेंट ही देगा आरोग्यश्री कार्ड के अंदर. ये भी हमारे लिए बहुत अच्छी चीज होगा. अटने మూడవది, కొన్ని ఇంట్లకు రైతు బంధు రాదు, వాళ్ళకి భూమి ఉండదు, అట్టనే వాళ్ళ వయసు ఉండదు, వృద్ధాప్య పింఛన్ రాదు, వాళ్ళు బీడీలు చేయరు, బీడీ పింఛన్ రాదు, వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కైకిల్కి పోతారు, లేకపోతే టైలరింగ్ పని చేసుకుంటారు, ఏదైనా దుకాణంలో పని చేస్తారు, ఆ ఇంటికి ఏం రాదు. అటువంటి ఇంట్లకు, అంటే ఏ ఇంటికైతే ఏమీ గవర్నమెంట్ సాయం రాదో, పెన్షన్ రైతు బంధు రాదో, ఏ ఇంటికైతే ఆ ఇంట్లో ఉన్న మహిళకు ప్రతి నెల 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇవ్వబడుతుంది.
समझ में आई? ये भी आपके घरों में ज्यादा रहता। ఇక నాలుగవది గ్యాస్ సిలిండర్ ఉంది కదా, గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నది ఇప్పుడు రేటు? 1020 రూపాయలు. ఇది మన కేసీఆర్ చేయిలో ఉండదు గ్యాస్ సిలిండర్ రేటు, కేంద్రం చేయిలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు బీజేపీలో చేయిలో ఉన్నది. ఆయన ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండే, అది 1200 రూపాయలు చేసిండు, పాపం పెంచినట్టు పెంచిండు. మళ్ళా మన ఎలక్షన్లు వస్తున్నాయి 200 తక్కువ చేసి 1000 చేసి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలు కట్టుడు, మిగతా 600 కానీ 800 కానీ మన బదులు కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు, కట్టి మనకు 400కే సిలిండర్ వస్తుంది. దీనికి కూడా సపోర్ట్ లేవా? సీరియస్గా చూస్తున్నారు. ఇక ఐదవది మనం బియ్యం కార్డు మీద బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. కొందరం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మేస్తున్నాం, అంతే కదా. సాటుకు అమ్మేసి మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొనుకొచ్చుకుంటున్నాం. हम कौन सा चावल ला रहे हैं? उसको मोटा चावल बोलते नहीं, अब दिए तो अब मोटा चावल लेके आ रहे हैं हम। क्या दे रहे हैं? अब मोटा चावल लेके आ रहे हैं, तो वो थोड़े लोग खा रहे हैं, थोड़े लोग बेच दे रहे हैं. ये केसीआर साहब को मालूम हुआ अपन मोटा चावल बेच दे रहे बोल के. బియ్యం అమ్మేస్తున్నామని కేసీఆర్ తెలిసింది. తెలిసి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇదంతా వద్దు రపరప, వచ్చేసారికి వెళ్ళి మన ప్రభుత్వం రాగానే కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం లేదు. 1800 పెన్షన్లు వస్తున్నాయి, 1824. ఇంకొక 150 కలుస్తాయా? కొత్త బీడీలలో 100 ఉంటారా? ఎక్కువ ఉంటారా? 150 ఉంటారా? ఎందరు ఉన్నారమ్మా కొత్త బీడీలో? కొత్తగా బీడీలు చేసేవాళ్ళు చేయలేపురు, పెన్షన్ రాని వాళ్ళు కొత్తగా బీడీలు చేసేవాళ్ళు ఓ 150 ఉంటారేమో. ఓ 150 వాళ్ళు, ఒక 50-60 పెద్ద మనుషులు, అట్లనే భర్త చనిపోయిన వాళ్ళు, అంటే ఒక 200 పెన్షన్లు పెరుగుతాయి. ఇంకా 1824 ఉన్నాయి, ఇంకా 2100 అవుతాయి పెన్షన్లు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో 2100 మందికి వస్తుంది, 2100 మందికి వస్తుంది వేల్పూర్లో పెన్షన్. ఆ పెన్షన్ ఎంత అంటే ఇప్పుడు 2000 ఇస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే 3000 రూపాయలు చేస్తాం ఫస్ట్ ఇయర్ 3000 చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతాం. మొదటి సంవత్సరం 3000 వస్తుంది ఎలక్షన్లు కాగానే, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది మన పెన్షన్. ఇక వేరే వాళ్ళు వస్తారు ఒకటేసారి చెప్తున్నారు, అది నమ్మకూరి. వాళ్ళు ఉన్నప్పుడు అంతా ఇచ్చింది 200 రూపాయలే. కేసీఆర్ ఏమో 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు. 1000 తర్వాత ఇప్పుడు 2000 అన్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3000 ఒక సంవత్సరం ఇస్తాం, తర్వాత పెంచుకుంటూ పోతాం. ఇది పెన్షన్. ఇక తర్వాత లాస్ట్ ఇవన్నీ కూడా పేదవాళ్ళకే. ఇక లాస్ట్ది రైతు బంధు. అది కూడా అంతే, 8000 ఇచ్చిండు ఫస్ట్ ఎకరానికి, తర్వాత 10,000 రూపాయలు చేసిండు, ఇప్పుడు ఇస్తున్నాడు. మళ్ళీ గెలవగానే అది 12,000 రూపాయలు అవుతుంది ఎకరానికి రైతు బంధు. 12,000 అయ్యి 13,000 రెండో సంవత్సరం, 14,000 మూడో సంవత్సరం, 15,000 నాలుగో సంవత్సరం, 16,000 ఐదో సంవత్సరం అవుతుంది రైతు బంధు. ఇదో ఇట్లా గెలిచిన తర్వాత ఈ 5-6 కార్యక్రమాలు చేసుకుంటాం. ఇవన్నీ కూడా మీకు చెప్పిన. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను మీ బిడ్డను. మీరిచ్చే పెద్ద మెజార్టీయే
నా గెలుపుకు నాంది కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరు కూడా నేను ఇక్కడనే ఉంటా కాబట్టి మీ అందరికి కూడా నా చేతులున్న ఏ సాయమైనా సరే చేయటానికి నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ బిడ్డను కాపాడుకోవాల్సిందిగా కారు గుర్తు కోటేసి నన్ను కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే. ప్రశాంత్ అన్న గారి సమక్షంలో 20 మంది మైనార్టీ మన బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కార్యక్రమం ఉంది. అట్లాగే కార్యకర్తలందరూ